ప్రకృతి వెలియ తాండవం ముందు రైతు ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు. ఇందుకు ప్రధాన కారణం మానవ తప్పిదాలుగానే చెప్పుకోవాలి. మిచంగ్ తుఫాన్ అనంతరం తడిసిన మొలకెత్తిన ధాన్యానికి గిట్టుబాటు ధరతోనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో చేలలో తడిసిన ధాన్యాన్ని సబ్సిడీ చేసుకుని నష్టాల బారి నుండి బయటపడాలని రైతు తలంచాడు. అయితే కాలువల మరమ్మతులు చేపట్టకపోవడంతో కుంభవృష్టిగా కురిసిన వర్షాలకు చేల నుండి నీరు దిగకపోవడంతో చాలా పంట పొలాలు నీట మునిగిపోయాయి. కాకినాడ జిల్లా మాధవపట్నం గ్రామంలో రైతులది దయనీయ పరిస్థితి. బైపాస్ రోడ్ నిమిత్తం గత 4 ఏళ్లుగా రహదారి వంతెన నిర్మాణాలు జరుగుతుండటంతో తూరలు కిందకు ఒరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. చేలలో నీరు కింద దిగకపోవడంతో వరి ఊడ్చిన 60 మంది రైతులు చేసేదేమీ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ధాన్యాన్ని ఒబ్బిడి చేస్తున్నారు. ఇక పండిన ప్రతి గింజ ప్రజల నోటి వరకు చేర్చాలని, ఆ రైతులు పడే కష్టానికి ప్రభుత్వం ప్రతిఫలం అందించాల్సిందే. తూరలు సరిచేయడం ద్వారా భవిష్యత్తులో తమకు మేలు చేకూర్చాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తీరం దాటిన తర్వాత రైతులు చేలన్నీ నీటితో మునిగిపోయి అనేక కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం స్పందించి ప్రతి గింజకు మద్దతు ధర ప్రకటించి ప్రతి ఎకరం ధాన్యం తడిసినా సరే మొలకెత్తినా సరే కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి క్రమంలో ఒక దీనగాథ మనం ఒక్కో రైతుది ఒక్కో దీనగాథ పరికిస్తే మాత్రం ఈ మునిగిన పంట పొలాల్లో ఈ తడిసిన ధాన్యాన్ని కోసుకుని ఎత్తుగా ఒక ఎత్తు అయితే రైతు కష్టాలు ఎందుకు ఇలా మారిపోతున్నాయి అన్న విషయం మాత్రం మనం పరికిస్తే మాత్రం చేలన్నీ నీటితో తడిసిపోయి ఉంటే మన మోకాళ్ళ లోతు నీరులో ఉంటే నీరు పారే మార్గం లేక రైతు కళ్ళలో మాత్రం సముద్రం అంత నీళ్లు మాత్రం ఉంటున్నాయి. ఎందుకంటే ఒక్కో రైతు ఒక్కో దీనగాథ. ఇక్కడ కాకినాడ జిల్లా మాధవపట్నంలో పరిశీలిస్తే మాత్రం 60 మంది రైతులు ఇక్కడ స్వర్ణ రకం మునిగిపోతుందని 13, 18 రకం, ఎందుకంటే ఎంత గాలి వేసినా ఈ చేను పడదన్న ఉద్దేశంతో వాటిని విత్తారు. అయితే ఇక్కడ రైల్వే మన బైపాస్ రోడ్ నిర్మాణం చేపట్టి చాలా కాలం నుంచి ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ నీరు దిగేందుకు ఇక్కడ తోరలు ఏర్పాటు చేశారు. అంటే మురుగు కాలువల మరమ్మతులు కానీ కాలువల నుంచి నీరు ప్రవాహం సరిగ్గా లేకపోవడంతో కుంభవృష్టిగా కురిసిన నీరు ఇక్కడ నుంచి పారే మార్గం లేక చేలన్నీ తడిసిపోయినాయి. అయితే ఇక్కడ ఈ ధాన్యం ఇంకా కోసుకున్నా ఉపయోగం లేదు, వదిలేద్దాం అనుకున్న రైతు మనసు మాత్రం ఒప్పుకునే పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము పండించి 6 కాలం శ్రమించి పండించిన పంటను నేల తల్లిలో కలిపేలాక కనీసం ఎవరి నోటికైనా ముద్దగా అందించాలన్న తాపత్రయంతో వీళ్ళు కోతలు దిగారు. అయితే ఈ కోతల నుండి ధాన్యం తీసుకురావాలంటే ఎంత కష్టమైన ప్రక్రియ ఇప్పుడు మనం స్పష్టంగా గమనించవచ్చు. మోకాల్లో నీళ్లలో కోసిన తర్వాత వాటిని గట్టు మీద తీసుకురావడానికి రైతులు పడుతున్న కష్టం చూస్తే మాత్రం మనసు చివుక్కుమంటుంది. ఈ రైతులు తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట కోస్తామని తమకు కష్టము నష్టం మిగులుతుంది తప్ప కానీ ధాన్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేలపాలు చేయబోమని తాము పండించే కష్టం మళ్ళీ ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నా సరే గట్టుపైన తీసుకొస్తామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ప్రతిసారి ఇలాగే జరుగుతుందని తమ నోటికాడ కూడిపోతుందని అయినా సరే తాము దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్న పొలాన్నే నమ్ముకున్నాం, ధాన్యమే పండిస్తాం అంటూ రైతులు గట్టిగా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా సమస్య పరిష్కరించాలంటే మాత్రం ఒకటే మార్గం, ఈ నీరు పారిగేందుకు కాలువలు మరమ్మతు చేయాలి. ఇక్కడ కేవలం కాలువలు మరమ్మతు చేస్తే మాత్రం పని అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కాలువలతో పాటు ఇక్కడ తోరలు మట్టిలో బాగా కుంగిపోయినాయి. ఎందుకంటే హెవీ వెహికల్స్ ఈ బ్రిడ్జ్ మరమ్మతు పనుల కోసం, ఈ రహదారి నిర్మాణం కోసం తరచుగా భారీ వాహనాలు తిరగడంతో ఇక్కడ వేసిన తోరలు మాత్రం బాగా కిందకి వెళ్ళిపోయినాయి. అందుకే నీటి ప్రవాహం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి నీరు దిగిపోతే మాత్రం సులువుగానే రైతులు కోసుకునే అవకాశం ఉండేది. అయితే నీరు దిగకపోవడంతో మళ్ళీ త్వరలో ఇంకో తుఫాన్ ఉందన్న వార్త విని ఈ నేలపాలు చేస్తే లేక ఈ ధాన్యాన్ని రైతులు 60 మంది రైతులు ఒక జట్టుగా ఏర్పడి సమిష్టి కృషితో బయట తీసుకొస్తున్నారు. వీరి కష్టాన్ని 6 టీవీ ద్వారా అందరికీ అందించాలని తాపత్రయం కొద్దీ ఈ చిత్రీకరణ జరిగింది. ఈ రైతుల కళ్ళల్లో మాత్రం ఈ కన్నీటి వెదక చూస్తే మాత్రం ప్రభుత్వం తక్షణం ఆదుకోవాల్సిన అవసరం, అలాగే మరమ్మతులు చేసి భవిష్యత్తులో వీళ్ళు మూవంపై కనీసం చిరునమైనా చిందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్.